పూర్వం ప్రతిష్టానపురంలో కౌశికుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన పేద విజ్ఞాన పండితుడు అయి కూడా చెరు సాంగత్యం వల్ల అతను వ్యసనపరుడుగా మారాడు. తల్లిదండ్రులు చెప్పే మంచి మాటలను వినకుండా నిత్యం జోదం, మద్యపానం, వేశ్య సాంగత్యంలో మునిగి తేలుతూ ఉండేవాడు. తన వంశం పరువు ప్రతిష్ట ఆయన మచ్చ తెచ్చాడు. అతనికి ఎన్ని చెడు వ్యసనాలు ఉన్నా ఒకే ఒక సద్గుణం ఉంది. అదే ఆ శ్రీమన్నారాయణ్ణి సంకీర్తన. తన తల్లిదండ్రులు గొప్ప విష్ణు భక్తులు కావడం వల్ల వాళ్ళు ఇల్లు నిరంతరం హరినామ స్మరణతో సంకీర్తనలతో మారుమోగుతూ ఉండేది. అందువల్ల కౌశికుడికి చిన్న వయసు నుంచే ఓం నమో నారాయణాయ అనే అష్టాత్రక మహామంత్రాన్ని నిరంతరం స్మరణలో అయిపోయింది. అందువల్ల అతను ఏ పని చేసినా సరే చివరికి జూదమాడుతున్న, మద్యపానం చేస్తున్న, వేశ్యవాటికలో ఉన్న అప్రయత్నంగా ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని తన మనసులో స్మరించటం అలవాటైపోయింది. ఆ మంత్రఫలం చేతనే అంత వ్యసనపరుడైన కౌశికునికి దైవభక్త పారాయణరాలు సద్గుణవంతురాలైన సుమతి అనే ఒక అందాల రాశితో వివాహం జరిగింది. ఆమె పేరుకు తగ్గట్టే సద్బుద్ధి, సత్ప్రవర్తనలతో పతియే ప్రత్యక్ష దైవంగా భావించి అతన్ని సేవించసాగింది. అయితే కౌశికుడు మాత్రం వివాహం జరిగిన తర్వాత కూడా తన ప్రవర్తనను మార్చలేదు. ఇంట్లో చక్కని భార్య ఉన్నా రోజుల తరబడి వేశ్యావాటికల్లోనే కాలం గడిపేవాడు. అయినా కూడా సుమతి ఆయన్ని పల్లెత్తి మాట కూడా అనేది కాదు. కోడలి బాధను చూడలేక, కొడుకును దారిలో పెట్టలేక ఎంతో బాధపడుతున్న కౌశికుని తల్లిదండ్రులు ఇద్దరూ ఒకరోజు కన్నుమూశారు. ఇక మందలించేవారు ఎవరూ లేకపోవడంతో కౌశికుడికి ఆడిందే ఆట, పాడిందే పాటగా అయిపోయింది. అలా అతని ఐశ్వర్యం అంతా అయిపోయింది. అప్పుల వాళ్ళు ఇల్లు స్వాధీనం చేసుకొని ఆ భార్యాభర్తలిద్దరినీ బయటికి వెళ్ళగొట్టారు. అలా అక్కడి నుండి వెళ్ళి ఒక ధర్మసత్రంలో తలదార్చుకున్నారు. ఇక కౌశికుడు చేసిన పాపాలు తగ్గట్టుగానే అతడికి భయంకరమైన కుష్టి రోగం వచ్చింది. అది తెలుసుకున్న సత్క్రమ అధికారులు ఆ దంపతులిద్దరినీ గ్రామ బహిష్కరణ చేశారు. అప్పుడు వారిద్దరూ ఒక ఊరి బయట ఉన్న శ్మశానం దగ్గరికి చేరుకొని అక్కడే సుమతి ఒక చిన్న కుటీరాన్ని నిర్మించుకొని అందులో భర్తను ఉంచి సేవలు చేయసాగింది. సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆ తర్వాత భర్తకి స్వయంగా స్నానం చేయించి కుష్టి పుల్లుకు మందులు పోసి అతని ఇంటి ముంద అరుదు మీద కూర్చోబెట్టి తాను మాత్రం తెలిసిన వారి ఇంట్లోకి వెళ్ళి కులభంగం, వ్రతభంగం కానివ్వకుండా పనులు చేసి సంపాదించేది. సుమతి ఔదార్యాన్ని, మంచితనాన్ని గ్రహించిన కొంతమంది ఆహార పదార్థాలను, తినుబండారాలను కూడా ఇచ్చేవారు. వాటిని తీసుకొచ్చి భర్తకు పెట్టేది. ఆమె పతిభక్తిని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయేవారు. అయితే కౌశికుడు మాత్రం ఆమెను నానా మాటలు అనేవాడు. తన వల్ల సుమతి జీవితం నాశనం అయిపోయిందని, ఎలాగోలో ఆమె జీవితాన్ని బాగు చేయాలని భావించి తన్ని దూరం చేయాలని అనుకుంటాడు. కనీసం తన్ని అవమానిస్తేనైనా దూరంగా వెళ్ళిపోతుందనే భావనతో సూటిపోటి మాటలతో వేధిస్తూ ఈ కుష్టివారి పాలిట పడ్డానని తిట్టుకుంటున్నావా? నీకంత ఇబ్బందిగా ఉంటే నీ దారి నువ్వు చూసుకో, నేను భయపడను. దిక్కులేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కు, నాకు ఆ నారాయణుడే దిక్కు, నువ్వు పోతే పో అని కసురుకునేవాడు. భర్త యొక్క ఆంతర్యాన్ని గ్రహించిన సుమతి ఒక నవ్వు నవ్వి, అవును, దిక్కులేని వాళ్ళకి ఆ శ్రీమన్నారాయణే దిక్కు, ఆ భగవంతుడే మీ సేవకు నన్ను వినియోగించాడు అని అనేది. ఆ మాటతో కౌశికుడికి ఏం చేయాలో అర్థం కాక, నారాయణ, నువ్వైనా నన్ను కరుణించలేవా అని అరిచేవాడు. ఇక్కడ ఎట్టకేలకు ఆ శ్రీమన్నారాయణుడు కరుణించాడు. అదే రోజు రాత్రికి రాజభవనంలోకి దొంగలు పడి వారు అనేక ధన కనక సంపదలను మూట కట్టుకొని వెళ్తుండగా వారిని రాజభటులు గమనించి వాళ్ళని వెంబడించారు. అప్పుడు ఆ దొంగలు ఆ రాజభట్టులు వెంబడించడం చూసి ఊరి బయటన ఉన్న మాండవ్య మహాముని ఆశ్రమానికి చేరుకొని ఆ దొంగలించిన ధనాన్ని ఆ ఆశ్రమంలో ఉంచి వారు కూడా అక్కడే దాక్కున్నారు. ఇదంతా ఆశ్రమం వాకిటిలో ఉండి ధ్యానం చేస్తున్న మాండవ మహాముని గమనిస్తూనే ఉన్నా అతను మౌనరథంలో ఉండడం కారణం చేత వాళ్ళని ఏమీ అనలేదు. ఆ తర్వాత రాజభట్టులు వచ్చి
ఆశ్రమంలో ఉన్న దొంగలను వారు అపహరించిన పట్టుకొని వెళ్తుండగా మునికి కూడా ఆ దొంగతనంలో సంబంధం ఉండి ఉంటుందేమో అని భావించి అతన్ని కూడా దొంగలతో పాటు మహారాజు ముందు ప్రవేశపెట్టారు. అంతకు ముందు ఎన్నడూ కూడా ఆ రాజు మాండవ్య మహామునిని చూడలేదు. మాండవ మహాముని మౌనరథ దీక్షను పాటిస్తూ ఉండడం వల్ల నోరు విప్పి తాను నిర్దోషిని అని చెప్పలేకపోయాడు. అందుచేత ఆ మహారాజు ఆగ్రహించి ఆ మునికి వ్రతశిక్ష వేయమని అంటాడు. కొరత శిక్ష అంటే ఒక శూలాన్ని తీసుకొని దాని బదులైన భాగానిపై ఉంచి దాని పిడి భాగాన్ని భూమిలోకి పాతి ఉంచి దానిపైన తప్పు చేసిన వారిని కూర్చోబెడతారు. మాండవ్య మహామునికి కూడా దొంగలతో పాటు కొరత శిక్ష విధించారు. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారేసరికి అక్కడ సుమతి యథావిధిగా భర్తకు స్నానం చేయించి ఇంటి బయట అరుగు మీద కూర్చోబెట్టి ఇంటి పని చేసుకోవడానికి తాను వెళ్ళిపోయింది. అరుగు మీద కూర్చున్న కౌశికుడు తన భార్య జీవితాన్ని ఎలాగైనా బాగు చేయాలని అనుకుంటాడు అని ఆలోచిస్తూ ఉండగా అటువైపు ఒక పల్లకిలో వెళ్తుండగా ఆ పల్లకిలో కూర్చొని వెళ్తున్న ఒక అందగత్తె వేశ్య అని తెలిసింది. అది తెలియగానే సుమతిని ఉద్ధరించడానికి ఒక పథకం రచిస్తాడు. ఆ మధ్యాహ్నం వేళ సుమతి వచ్చి భోజనం తినిపించబోతే నాకు వద్దు అని అన్నాడు. సుమతి ఎంతో బతిమలాడింది. అయినా కౌశికుడికి ఏ జాలి కలగలేదు. చివరికి ఎందుకు తినలేదు అని అడగక తన మనస్సులోని మాటను బయట పెడుతూ, నేను పొద్దున్న మన గుడిసె ముందు ఒక వేశ్య వెళ్ళడం చూశాను. ఆ వేశ్య నా మనసును హరించింది. ఈ రాత్రికి నాకు ఆమె సాంగత్యం లభించకపోతే రేపు ఉదయానికి నేను ఇంకా బ్రతకను అని అనేశాడు. అదే సమయంలో అంతరిక్షంలో సంచరిస్తూ ఉన్న తదాస్తు దేవతలు తదాస్తు తదాస్తు అనుకుంటూ వెళ్తున్నారు. కోరిక విన్న సుమతి చేదరించుకొని వెళ్ళిపోతుంది అనుకుంటే సుమతి ఒప్పుకుంటుంది. భర్త కోరిక విన్న సుమతి ఏమాత్రం బాధపడకుండా తన కోరిక తీర్చడం తన ధర్మమని భావించి చీకటి పడ్డాక కౌశికుణ్ణి బాగా ముస్తాబు చేసి ఒక తట్టలో ఆయన్ని కూర్చోబెట్టి ఆ తట్టను తన నెత్తి మీద పెట్టుకొని వేశ్యాగృహానికి బయలుదేరుతూ ఉంది. తన భార్య పతిభక్తిని చూసి కౌశికుడికి మతిపోయినట్టు అయిపోయింది. అప్పుడు కౌశికుడు, నీకు కూడా నా మీద రోత పుట్టడం లేదా? భర్తని వేశ్యావాటికి తీసుకువెళ్తే నీ మాన మర్యాదలు మంట కలిసిపోవా? నువ్వు నిజంగా నా కోసమే వేశ్యాగృహానికి వస్తున్నావా? లేదా అక్కడ కంటికి అందంగా ఎవడైనా కనిపిస్తే వాడితో కొలకడానికి ఏ వంక పెట్టుకొని వస్తున్నావా అని దూషించాడు. అయినా కూడా సుమతి ఏమీ మాట్లాడలేదు. ఆ మాటలన్నీ తనను కాదన్నట్టుగా మౌనంగా నడుస్తుంది. భార్య యొక్క దృఢ సంకల్పం పతి సేవను నిరంతరం చూసి ఆమెను వృద్ధలించలేకపోతున్నాననే కౌశికుడు చాలా బాధపడేవాడు. అప్పుడు కౌశికుడు, నీకు చెవుడా? చెప్పిన మాటలు తలకెక్కడం లేదా? ఎంతే పొగరే నీకు అంటూ ఆ చీకటిలో కాలును జాడించాడు. అతని కాలు అదే దారిలో కొరత శిక్ష అనుభవిస్తున్న మాండవ మహామునికి తగిలింది. ఆ కుదుపుకు స్థూలంపై ఉన్న మహామునికి చాలా నొప్పి కలిగింది. ఆ బాధలో పుట్టిన ఆగ్రహంతో అతని మౌనవ్రతాన్ని భగ్నమయ్యింది. వెంటనే ఆ మహాముని, ఎవడి కాలు నా తలను తన్నిందో వాడి తల సూర్యోదయంతో పాటు 1000 ముక్కలవుగాక అంటూ ఘోరమైన శాపాన్ని ఇచ్చాడు మహర్షి. అప్పటికే విషయం మొత్తం గ్రహించిన సుమతి ఏమాత్రం భయపడకుండా అసలు సూర్యోదయమే కాకుండా ఉండుగాక అని ప్రతిగా శపించింది. అంతే, ఆ మహాపతివ్రత శాపం వల్ల దావాగ్ని వలె త్రిలోకాలన్నీ తాకింది. సూర్యోదయం ఆగిపోయింది. ముల్లోకాల్లో గాఢాంధకారాలు అందుకుంది. 14 లోకాలు ఎంతో భయంతో సంపించిపోయాయి. సతీ సుమతి మహత్యం అందరికీ తెలిసి వచ్చింది. ఇంద్రాది దేవతలు దివి నుంచి భువికి దిగి వచ్చారు. లోకాలు అంధకారంతో ఉన్నాయి. శాపాన్ని విరమించుకోమని సతీ సుమతిని ప్రార్థించసాగారు. మీరు ఆ మహాముని శాపాన్ని నివారించండి, అప్పుడు నా శాపాన్ని నేను ఉపసంహరించుకుంటాను అని అంది ఆ సుమతి. అప్పుడు ఇంద్రుడు చేతులు జోడించి, మహాముని శాపాలను నివారించే శక్తి ఆ శ్రీమన్నారాయణుడు కూడా లేదు తల్లి, ఎంతటి వారైనా అనుభవించక తప్పదు, ఇక నీవే మమ్మల్ని కనుకరించాలి అని వేడుకుంది. సుమతి ఒప్పుకోలేదు.
తన భర్త ప్రాణాలు కాపాడలేని ఈ లోకులు ఏమైనా తనకి అనవసరమని అన్నది. ఇక ఇంద్రాది దేవతలు అందరూ బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ ఉపద్రవాన్ని ఎలాగైనా నివారించే ఉపాయం చెప్పమని వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు, పతివ్రత శాపాల నుండి లోకాలను రక్షించే శక్తి పతివ్రతలకే ఉంది. నువ్వు వెళ్ళి మహా తపస్వి అయిన అనసూయను కనుక్కోండి. అప్పుడు ఇంద్రాది దేవతలు అగ్ని మహర్షి ఆశ్రమానికి వచ్చి అనసూయను శరణు వేరారు. అప్పుడు అనసూయాదేవి వాళ్ళకి అభయం ఇచ్చి వెంటనే బయలుదేరి సుమతి వద్దకు చేరుకుంది. అమ్మా సుమతి, నీ పరిస్థితి నాకు అవగతమైంది తల్లి. కానీ సూర్యోదయం నిలిచిపోవడంతో లోకాలన్నీ బీతిల్లిపోతున్నాయి. అమ్మాయి, నీకు నేనున్నాను కాబట్టి ఈ శాపాన్ని ఉపహరించుకో, లోకానికి శాంతిని ప్రసాదించు అని హితం పలికింది అనసూయ. అప్పుడు సుమతి ఆమె పాదాలకు నమస్కరించి, అమ్మా, నువ్వు నాకు తల్లి లాంటి దానివి, నా సౌభాగ్యాన్ని నిలబెట్టడానికి సమర్థురాలివి. నేను నీ ఆజ్ఞను శిరసా వహించి నా శాపాన్ని ఉపసంహరించుకుంటున్నాను. తక్షణమే సూర్యోదయం అవుగాక అని పలికింది. మరుక్షణమే సూర్యోదయం అయింది. ముల్లోకాల్లో వెలుగు రేఖలు వ్యాపించే అంధకారం మొత్తం పోయింది. అదే శాపంతో మహాముని పలికినట్టుగానే కౌశికుని శిరస్సు 1000 ముక్కలు అయ్యింది. అతను నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ మరణించాడు. ఆ మరుక్షణమే త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు. బ్రహ్మ ఆ ఇద్దరు తల్లులను ప్రశంసిస్తూ, మీ వల్ల లోకానికి శాంతి చేకూరింది తల్లి అనసూయ. నీ మాటలను నెరవేరుస్తూ కౌశికుడికి ప్రాణదానం చేస్తున్నాము అని చెప్పారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, కౌశికుడు నా భక్తుడు, నిరంతరం నారాయణ మంత్రాన్ని పూర్వజన్మ సంస్థాపం వల్ల అతని కుష్టి వ్యాధి అకాల మరణాన్ని పొందాడు. ఇప్పుడు దుష్కర్మలు తీరిపోయి పునర్జీవితుడవుతున్న కౌశికుడికి దివ్య దేహం, ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు ప్రసాదిస్తున్నాను అని పలికాడు. మరుక్షణమే కౌశికుడు దివ్య సుందర తేజంతో పునర్జీవుడయ్యాడు. ఆ భార్యాభర్తలిద్దరూ ఆనందంతో త్రిమూర్తులకు ప్రణామాలు చేశారు. ఆ మహాశివుడు ఆ దంపతులను ఆశీర్వదించి, అమ్మా సుమతి, ఈ కల్పాంతం వరకు మీరు చిరంజీవులై కల్పాంతరం వరకు మీరు చిరంజీవులై తపోమండలంలో సుఖ సంతోషాలతో కాలం గడిపి కల్పాంతమున్న శ్రీహరి పాదాలను చేరుకోండి అని వరమిచ్చాడు. ఆ తర్వాత త్రిమూర్తులు అక్కడ నుండి వెళ్ళిపోయారు. చూశారు కదా, ఇది మహాపతివ్రత అయిన సతీ సుమతి కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీకృష్ణ.